శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా की జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసర అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. నేను ఈ రోజునే కోరుకొండ దగ్గర ఉన్న నరసాపురంలో ఉన్నాను. ఏగులమ్మ జాతర జరుగుతుంది. ఇక్కడ కమిటీ వారు నన్ను ఆహ్వానించారు. సొంగా వంశీ గారు, ఆ ఆలయ ధర్మకర్త, వారి ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు ఇక్కడికి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఈ రోజు ఆహ్వానం మీద వచ్చి ఏగులమ్మ తల్లి జాతర సందర్భంగా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం, అలాగే మనం అందరం భారతీయులు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా కానీ మనం అందరం కూడా భారతీయులు అందరం కలిసి ఉండాలని చెప్పి ఇక్కడ దళిత మైనారిటీ వర్గాలకి, హిందువులకి అందరికీ కలిపి మేము డ్రా తీస్తున్నాం. దాదాపుగా 2000 మంది కుటుంబాలు నమోదు చేసుకున్నారు. 2000 కుటుంబాల్లోంచి ప్రత్యేకించి దళితులు కూడా ప్రత్యేకించి మేము డ్రా తీస్తున్నాం. అలాగే మిగతా వర్గాల వాళ్ళందరికీ తీస్తున్నాం. మైనారిటీ వర్గాలకి ఒక డ్రా, అలాగే హిందువులకి ప్రత్యేకించి డ్రా తీస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే దళిత మైనారిటీ వర్గాలకి ఎక్కడ అసంతృప్తి ఉండకూడదని చెప్పి, అందులోని హైందవ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తూ అమ్మవారి ఏగులమ్మ ప్రసాదంగా చీర తీసుకోవడం అనేది మాకు అందరికీ చాలా సంతోషదాయకం. ఇదంతా కూడా నేషనల్ ఇంటిగ్రిటీ, అంటే దేశం యొక్క సమైక్యత, జాతీయ భద్రతా సమైక్యతకు సంబంధించిన విషయం కాబట్టి నేను అందరికీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాను. ఇందులో చాలా మంది దళితులు మహిళలు వచ్చారు. వాళ్ళు ప్రత్యేకించి దళితులకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళ చుట్టూ నుంచి వాళ్ళకి డ్రా తీయడం వాళ్ళకి సంతోషం అనిపించి వాళ్ళు వెంటనే వాళ్ళ మొహాల సంతోషంతో వెలిగినాయి. అలా ఈ విధంగా ఇక్కడ దాదాపుగా 300 చీరలకు పైగా డ్రా తీసి మహిళలకు ఇవ్వాలని చెప్పి ఏగులమ్మ ప్రసాదంగా మేము నిర్ణయించుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ భారత్ మాతా की జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, సోమవీర్రాజు గారి నాయకత్వం.